హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒకే చోట కట్టించిన 4 ఇల్లులు చూద్దామండి. ఎవరైనా బ్రదర్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ కలిపి తీసుకుందాం వాళ్ళకైతే చాలా బాగుంటాయండి. 4 కూడా ఒకలాగా ఉంటే ఒకే చోట ఉన్నాయండి. చాలా మంచి ప్రైస్కి ఇల్లులు అయితే చెప్తున్నారండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌసెస్ ఎక్కడ ఉన్నాయి, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, వాళ్ళ ఇంటి మోడల్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వస్తే నార్త్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌసెస్ అండి. ఈ 3 కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. ఆ చివరి బిల్డింగ్ వచ్చి 2 floors బిల్డింగ్ అండి. టోటల్గా ఒకే చోట 4 బిల్డింగ్లు అయితే ఉన్నాయి. ఆ చివరి బిల్డింగ్ మాత్రం 2 floors బిల్డింగ్ అండి. మీకు ఈ స్టార్టింగ్ ఉన్న బిల్డింగ్ అయితే చూపిస్తాను. 4 కూడా మోడల్ అయితే ఒకలాగా ఉంటుంది. మనకు బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూడొచ్చు. చుట్టూరు కూడా సెరావుడ్ అయితే యూజ్ చేశారండి. మనకి సెంటర్లో అక్కడక్కడ గ్లాసెస్ యూజ్ చేశారు. ఇదంతా కూడా స్టోన్ అయితే యూజ్ చేశారు. బిల్డింగ్ దగ్గర యూజ్ చేసిన ఎలివేషన్ డిజైన్ చాలా బాగుందండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet రోడ్ అండి. మనకి బిల్డింగ్ అవుట్ సైడ్ కూడా ఇక్కడ కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే లోపల కూడా కార్ అయితే పెట్టుకునే ప్లేస్ అయితే ఉందండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 25x60 అండి. మనకు విత్ వచ్చి 25 అడుగులు, లోతు వచ్చి 60 అడుగులు అండి. 167 గజాలు. ఇది సైజ్లో చూస్తే 3.5 సెంట్ల వరకు వస్తుంది. మనకు పార్కింగ్ ఏరియాలో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా ఒక కార్ అయితే పడుతుంది. అలాగే ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే టోటల్గా సింహం ద్వారం అయితే తీసుకున్నారు. ఇది 7 feet హైట్ వరకు అయితే తీసుకున్నారండి. ఇదంతా కూడా టేక్ వుడ్ డిజైన్ అయితే యూజ్ చేశారు. ఇందులోనే ఒక విండో కూడా ఇచ్చారు. ఇది మనకి గన్ పాలిష్ యూజ్ చేయడం వల్ల అయితే ఈ టైప్లో వచ్చిందండి. అలాగే ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్గా గ్రానైట్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ బిల్డింగ్ ఈస్ట్ వైపు సందర్చి 2.5 feet తీసుకున్నాను. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. నార్త్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి నార్త్ వెస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్కి కాంపౌండ్ అలాగే టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే తీసుకున్నారు. ఒకసారి చూడండి. అలాగే ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మోటార్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారు. మీకు ఎలివేషన్లో చూపించాను కదండి, హెడ్ రూమ్ కింద అయితే ఇచ్చారు. మనం వర్షం అది పడినప్పుడు స్టెప్స్ దగ్గర అయితే పడదండి. ఎలివేషన్ గురించి అయితే చేయించారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ డోర్కి గోద్రేజ్ లాక్ యూజ్ చేశారు. మనకు హాల్ చూడొచ్చని స్ట్రైట్కి అయితే ఇచ్చారు. హాల్ చాలా పెద్దదిగా ఇచ్చారు. హాల్లో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుందండి. 2x4 వెట్ టైల్స్ తీసుకున్నారండి. ఇది మార్బుల్ స్టోన్ డిజైన్లో అయితే తీసుకున్నారు. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. హాల్ చాలా పెద్దదిగా ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9x20 అండి. విత్ వచ్చి 9 అడుగులు, లోతు వచ్చి 20 అడుగులు అండి. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. సింపుల్ డిజైన్లో ప్లైన్గా అయితే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. హాల్లో స్ట్రైట్గా ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ అయితే ఇక్కడ వరకు పార్టీషన్ వరకు తీసుకొచ్చారండి. మనకు వెనకాల బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా పార్టీషన్ చేయించారు. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లెన్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ గ్రే కలర్ అయితే యూజ్ చేశారు. టాప్ ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ అయితే ఫిక్స్ చేయాలండి. అక్కడక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ యూజ్ అండ్ డెక్లైమ్ సీట్స్ కూడా బాగున్నాయి. మ్యాటివ్ ఫినిష్తో తీసుకున్నారు. అక్కడక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి. అలాగే రిమోట్ సైడ్ పెట్టుకున్నా కూడా కింద 3 సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. హాల్ చూడండి చాలా పెద్దదిగా ఇచ్చారు. సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. హాల్ నుంచి ఈస్ట్ వైపుతో ఒక డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారు. ఆ కార్నర్లో ఇన్వర్టర్ పెట్టిన పాయింట్ తీసుకున్నారు. అలాగే లోపల విండోస్ అన్ని కూడా గుమ్మాలు గ్రానైట్తో చేయించారండి. ఫ్రేమింగ్ కొట్టు గ్రానైట్తో చేయించారు. అలాగే లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారండి. వర్క్ వైస్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారండి. అలాగే లోపల స్విచ్చెస్ అన్ని కూడా కాన్సెప్ట్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. అందరూ కూడా వైట్ కలర్ యూజ్ చేస్తారు కదా, అలా కాకుండా ఇలా కలర్ స్విచ్చెస్ యూజ్ చేయడం వల్ల కూడా కొంచెం క్లాసీ లుక్ వచ్చిందండి. ఫ్రెండ్స్, మనకు హాల్ పెద్దదిగా వచ్చింది. విత్ వచ్చి 9 అడుగులు అండి. 9x20. ఇందాక మీకు 10 అడుగులు చెప్పాను కదా, కాదండి 9x20 అడుగులు అయితే ఇచ్చారు. హాల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి ఇక్కడ బెడ్రూమ్స్కి వెళ్ళేటైతే చిన్న పార్టీషన్ అయితే చేయించారు. వాల్ పార్టీషన్ అయితే చేయించారండి. పార్టీషన్ డిజైన్ కూడా చూడొచ్చు. పార్టీషన్ కింద ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడం అయితే ఉపయోగపడుతుందండి. మనకి పార్టీషన్ డిజైన్ వచ్చి అయితే చాలా బాగుందండి. చిన్న చిన్న బాక్సెస్ అయితే ఇచ్చారు. ఇంకా ఇందులో స్పాట్ లైట్స్ అయితే ఫిక్సింగ్ చేయాలండి. ఇంక ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి. మనకి ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి, థర్డ్ బెడ్రూమ్ అండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ముందు సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. మనకు లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తో చేయించారు. బెడ్రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. నాప్లాక్స్ కూడా యూజ్ చేశారు. మనకు సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 అండి. విత్ వచ్చి 10 అడుగులు, లోతు వచ్చి 12 అండి. బెడ్రూమ్ పెద్దదిగా ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. బెడ్రూమ్లో వెస్ట్ వైపు ఒక విండో అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్లో నార్త్ వైపు డోర్ పక్కన ఇక్కడ కబోర్డ్ తీసుకున్నారండి. వాల్డ్రాప్ డిజైన్ అయితే బాగుంది. కింద నుంచి సీలింగ్ గడ్ వరకు అయితే చేయించారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లైమ్ సీట్స్ కూడా చూడడానికి అయితే చాలా బాగుందండి. మ్యాటివ్ ఫినిష్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. హ్యాండిల్స్ కూడా పెద్ద పెద్ద హ్యాండిల్స్ యూజ్ చేశాను. దీనివల్ల తీసేటప్పుడు అయితే గ్రిప్ అయితే ఉంటుంది. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారండి. మనకి పైన కింద అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. మనకి ఈ కబోర్డ్లో ఇన్బుల్ట్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే తీసుకున్నారు. వాష్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారండి.
వాష్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ వచ్చి 4x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. ఫ్రెండ్స్ మనకి సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్లో థర్డ్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఇది గెస్ట్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x10 అండి. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో మనకి ఫ్లోర్ టైల్స్ యూజ్ చేశారు. నార్త్ అండ్ వెస్ట్ వైపు కింద 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో కలర్స్ యూజ్ చేశారండి. అలాగే సౌత్ వైపు గోడకైతే ఇక్కడ వాల్ డ్రాప్ తీసుకున్నారండి. ఇది కూడా బెడ్రూమ్ డోర్ పక్కన తీసుకున్నారు. ఇది కూడా కింద నుంచి టాప్ వరకు అయితే చేయించారండి. సీలింగ్ డోర్ కు అన్ని కూడా కబోర్డ్స్ చేయించారండి. ఇవి కూడా అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. మనకి ఈ కబోర్డ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. దీనికి కూడా ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. లోపల సేమ్ ప్యాటర్న్ లో మనకి వాల్ టైల్స్ యూజ్ చేశారండి. లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేసి అయితే ఇస్తారండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందనేది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ కోసం మాట్లాడుకుంటే కాకినాడ వాకలపూడి అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి అచ్చంపేట జంక్షన్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే సర్పవరం జంక్షన్కి అయితే 3 to 4 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. ఇంటి దగ్గర నుంచి ఏడీపీ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇంటి దగ్గర నుంచి ఆటో ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్ మన హాల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ పూజారం తీసుకున్నారండి. పూజారం కూడా పెద్దదిగా ఇచ్చారు. 4x6 సైజులో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈస్ట్ వైపు అయితే ఒక చిన్న విండో అయితే ఇచ్చారు. అలాగే దేవుని పెట్టుకున్నాక వీళ్ళ ప్లాట్ఫారం కూడా చేయించారండి. కింద దేవుడు ఐటమ్స్ పెట్టుకున్నాకైతే చిన్న సెల్ఫ్ కింద అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే చేయించారండి. ప్లానింగ్ అయితే చాలా బాగుందండి. నార్త్ ఫేసింగ్ లో కట్టించిన ఇల్లు అయితే ప్లానింగ్ చాలా బాగుంది. పూజారం దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా తీసుకున్నారండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. డైనింగ్ ఏరియా పక్కనే కిచెన్ తీసుకున్నారండి. పక్కన ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. మన కిచెన్ లో అయినా ఫుడ్ ఐటమ్ ఏమైనా తీసుకోవడానికి అయితే ఇక్కడ హోల్ కింద అయితే ఇచ్చారండి. ఇక్కడైతే మనం టేబుల్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి అలా తీసుకుని సర్వ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. అలాగే మనం డైనింగ్ ఏరియా కాబట్టి డిన్నర్ సెట్స్ అయి పెట్టుకోవడానికి చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. దీనికైతే గ్లాస్ అయితే ఫిక్సింగ్ చేయాలండి. ప్లాన్ అయితే చాలా బాగా చేయించారు. ఎలాంటి టేబుల్ అయినా కూడా బాగా సెట్ అవుతుందండి డైనింగ్ ఏరియాలో. అలాగే పక్కన ఇక్కడ వాష్ బేసిన్ కానీ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ పాయింట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ కానీ లేదంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే వాడుకోవచ్చండి. పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా. ఈ బెడ్రూమ్ చూసైతే వద్దామండి. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 అండి. విత్ వచ్చి 10 అడుగులండి. లోతు వచ్చి 14 అడుగులండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. బెడ్రూమ్ లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కింద నుంచి సీలింగ్ డోర్కి అయితే చేయించారు. టోటల్ ఇదంతా కూడా కబోర్డ్ అయితే చేయించారండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. ఈ కార్నర్ మనకు డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేయించారు. గ్లాస్ అయితే ఫిక్సింగ్ చేయాలండి. మనకు లోపలంతా ఒక ఒకటే ప్యాటర్న్ లో మనకు డెక్లామ్ సీట్స్ యూజ్ చేశారు. ఇది గ్రే కలర్ సీట్స్ యూజ్ చేశారు. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. వర్క్ వైజ్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారండి. చాలా క్వాలిటీగానే ఉంది. వర్క్ అంతా కూడా చాలా మంచిగా చేయించారండి. మనకి ఈ ప్లేస్ లో మనకి డ్రెస్సింగ్ టేబుల్ వస్తుందండి. గ్లాస్ అయితే ఫిక్సింగ్ చేయాలి. కింద అయితే చిన్న సెల్ఫ్ అయితే తీసుకున్నారు. ఈ కబోర్డ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x8 అండి. ఈ వాష్రూమ్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. లోపల చెప్పాను కదా ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ చేసి అయితే ఇస్తారండి. ఈ వాష్రూమ్ లోనే పైన చిన్న అటక్ కింద అయితే ఇచ్చారు. అటక్ వరకు కూడా మనకి టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఈ 3 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే వచ్చి 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ కిచెన్ ఇచ్చారు కదా. కిచెన్ కూడా చూద్దామండి. మనకు లోపలైనా కూడా గ్రానైట్ కొమ్మలు యూజ్ చేశారు. కిచెన్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారండి. 9x6 సైజులు అయితే ఇచ్చారు. ఎల్సే ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. కిచెన్ లో యూజ్ చేసిన డెక్లామ్ సీట్స్ కూడా బాగున్నాయండి. ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఒకసారి చూడండి. ఈ వాళ్ళకి కూడా మనకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి ఇండైట్ వరకు. ఎందుకంటే ఈ గోడ దగ్గర మనకి చమాయి పడి కొంచెం గోడలు అవి కూడా కొంచెం పాడవుతుంది. అలా పాడవకుండా ఇలా టోటల్ గా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మన గ్రైండర్ మిక్సీ పెట్టుకుని ఇక్కడ ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. కింద 3 బాస్కెట్స్ అయితే తీసుకున్నారండి. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఈ సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు. ఆటో ఇంజెస్ యూజ్ చేశారండి. మనకి ఇక్కడ యూజ్ చేసిన సీట్స్ కూడా గ్లాస్ ఫినిష్ తో ఉండడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. పైన ఇంకా కవర్ ఉండడం వల్ల అయితే మనకి డల్ ఫినిష్ లో కనపడుతుంది. కానీ ఆ కవర్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇవి కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికైతే వాడుకోవచ్చు. ఇక్కడ కూడా రైస్ కుక్కర్ లాంటివి పెట్టుకోవడానికైతే పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు సౌత్ వైపుతో డోర్ ఇచ్చారు కదా. బయటకైతే వెళ్ళి చూద్దామండి. మన కిచెన్ అయితే స్పేసెస్ గానే ఇచ్చారండి. ఈజీగా ఒక 4-3 అయితే సరిపోతుంది. మనకు సౌత్ వైపు అయితే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా అయితే ఇచ్చారు. టోటల్గా ఇదంతా కూడా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. వాల్స్ అవి కూడా పొడవకుండా ఇక్కడ వాల్ టైల్స్ కూడా యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే వీళ్ళు మనకి డైరెక్ట్ బెల్లర్స్ చెప్పడం వచ్చి 75 lakhs అయితే చెప్తున్నారు. మళ్ళీ చెప్తాను చూడండి. బెల్లర్స్ మనకు బాగా తెలుసున్న గురించి 75 lakhs అయితే చెప్తున్నారండి.
మీది బయట మార్కెట్‌లో చూస్తే ఒక 78, 80 లాక్స్ వరకైతే చెప్తున్నారు. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 75 లక్షలైతే చెప్తున్నాం. ఇది కూడా నెగోషియబుల్ అండి. ఫైనల్ అయితే కాదు. అలాగే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్‌లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. మీరు కాల్ చేసినా మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తే రండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికైతే చేరుతుందండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నా వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే 4 ఇల్లులు అయితే ఉన్నాయండి. టోటల్‌గా ఎవరైనా ఫ్రెండ్స్ కలిపి తీసుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్.